నమస్తే. వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను మురళి. మైదుకూరు నియోజకవర్గంలో మంచినీటికి సమస్యలా? ఇన్నేళ్లైనా రహదారులు అధ్వానంగా ఉన్నాయా? మౌలిక సౌకర్యాల ఊసే ఇక్కడ కనిపించదా? ఇన్నిసార్లు గెలిచానని రికార్డులు చెప్పుకునే ఎమ్మెల్యేలే మిగిలారా? మంత్రిగా చేసిన డిఎల్ నియోజకవర్గానికి ఏం చేశారు? 4 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే నా హయాంలో ఇది జరిగిందని చెప్పుకునేదేమైనా ఉందా? ఎమ్మెల్యే అవినీతిపరుడంటూ డిఎల్ చేసే ఆరోపణల్లో నిజమెంత? నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే మాటల్లో నిజమెంత? పదండి, రణక్షేత్రంలో మైదుకూరు నియోజకవర్గ ఎంతోమంది చరిత్రకారులకు మైదుకూరు పుట్టినిల్లుగా ఉంది. బ్రహ్మంగారు జీవసమాధి పొందిన నేల ఇది. వీరనారీమణి వన్నూరమ్మ పాలగత్తె చరిత్రతో నిండిన భూమి ఇది. కాటన్ దొర కట్టిన కేసీ కెనాల్ ఆనకట్టతో కళకళలాడిన నేల ఇది. ఇలాంటి చోట రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరు నేను 6 సార్లు గెలిచాను, నేను 4 సార్లు గెలిచానని గొప్పలు చెప్పుకోవడం తప్ప నియోజకవర్గానికి చేసిందేమయ్యా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ వైభవం అంతా పోయింది. కానీ వారుండగానే డిఎల్కు మంత్రి పదవులు వచ్చాయి. ఆ సమయంలోనైనా కొంచెం అభివృద్ధి చేసి ఉంటే ప్రజలకు కొన్ని కష్టాలైనా తీరేవని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ ఎవరొచ్చినా నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదు.
సాగునీటి వనరులున్నాయి, కానీ తాగునీటికి వచ్చేసరికి సరైన ప్రణాళికలు ఉండటం లేదు. ఏడాదంతా ఎండనక వాననక కష్టపడి పండించిన పంటను రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. బ్రహ్మంగారు నడిచిన నేలలో పుట్టిన వాళ్లలో ఒక్కరు కూడా ఆయన చూపిన దారిలో నడవరని పెద్దలు
అని అంటూ ఉంటారు. మరి అలాంటి జిల్లాలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలో ప్రజలు ఇంకా గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. మరోవైపు మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అధ్వానమైన రోడ్లతో నలిగిపోతున్నారు. ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించి తర్వాత ముఖం కూడా చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి మంచి చేసేవారు రావాలి. ఇవి ఇవాల్టి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.